శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరము ప్రథమ భాగము. విషయము ద్వైతము బౌద్ధము కలిపితే అద్వైతం. అనుగ్రహ భాషణం కాంచి పరమాచార్య స్వాముల వారు. విషయము ద్వైతము బౌద్ధము కలిపితే అద్వైతము. బ్రహ్మం పూర్ణమైనది, విశ్వం పూర్ణమైనది అని చెప్పే ఉపనిషత్తు మంత్రం ఒకటి ఉన్నది. పూర్ణమైన ఈ విశ్వం పూర్ణమైన బ్రహ్మము నుండి బయటకు వచ్చింది. పూర్ణమైన విశ్వం పూర్ణమైన బ్రహ్మము నుండి బయటకు వచ్చినప్పటికీ బ్రహ్మం సంపూర్ణంగానే ఉండిపోయింది. ఒక పూర్ణ వస్తువు నుండి ఇంకొక పూర్ణ వస్తువును బయటికి తీశాక కూడా అది పూర్ణంగానే ఎట్లా ఉంటుంది? ప్రశ్న. ఈ మంత్రానికి నిజమైన అర్థం ఏమిటి? ప్రశ్న. ఈ విశ్వం నిజానికి బ్రహ్మ నుండి విడువడి బయటికి రాలేదు. బ్రహ్మమే విశ్వంలాగా అగుపడుతుంది. బ్రహ్మం ఈ విశ్వాన్ని ఇంకేదో వస్తువును ఉపయోగించి తయారు చేయలేదు. బ్రహ్మం విశ్వంలాగా మారలేదు. బ్రహ్మం విశ్వంలాగా గోచరిస్తుంది అంతే. మనం చీకటిలో ఒక పూలమాలను చూస్తాము, అది పాము అనుకుంటాము. ఇక్కడ పూలమాలే కనిపించింది, పూలమాల పాముగా మారలేదు. పూలమాల పామును తయారు చేయలేదు. దాన్ని పాముగా భావించినప్పుడు అది పూర్ణంగా పాములాగానే కనిపించింది. అది పూలమాల అని మనం తెలుసుకున్నప్పుడు అది పూర్తిగా పూలమాలే అయింది. పూర్ణమైన పూలమాల నుండి పూర్ణమైన పాము ఉద్భవించినట్టే పూర్ణమైన బ్రహ్మమందు పూర్ణమైన విశ్వం భాసిస్తుంది. వేరే మాటలో చెప్పాలంటే ఒక స్థితిలో పూలమాల పూర్ణమైనది, మరొక స్థితిలో పాము కూడా పూర్ణమే. కనుక ఈ రెండు పూర్ణాలు కావు. ఉన్న ఒకే పూర్ణం రెండు సమయాలలో రెండు పూర్ణాలుగా కనిపిస్తున్నది. పూలమాల పాములాగా కనిపించినప్పుడు ఏమైనా దాని బరువు పెరిగిందా? ప్రశ్న. లేదు కదా. పాముగా కనిపించటం ఆగిపోయి అది పూలమాల అనే జ్ఞానం కలిగినప్పుడు దాని బరువు తగ్గిపోయిందా? ప్రశ్న. తగ్గలేదు కదా. అట్లాగే విశ్వాన్ని బ్రహ్మానికి జోడించిన, బ్రహ్మం నుండి తీసివేసిన బ్రహ్మంగానే మార్పు లేకుండానే నిలిచిపోతుంది. ఈ విశ్వం పూలమాలలో చూసే మాయా సర్పం వంటిది అని రామాయణంలో కంబకవి అంటాడు. పూలమాల నుండి పామును తీసినప్పుడు కూడా అది పూర్ణమైన పూలమాలలాగానే ఉంటుంది. ఇదే ఆ ఉపనిషత్తు మంత్రానికి అర్థం. పూర్ణం నుండి పూర్ణాన్ని తీసివేస్తే పూర్ణమే మిగులుతుంది. ఈ పూలమాల పాములాగా ఎందుకు అనిపించింది అసలు? ప్రశ్న. చీకటి వల్ల. మాయ అనే చీకటి వల్ల బ్రహ్మం విశ్వంగా కనిపిస్తుంది. మాయ అంటే లేనిది అర్థం. లేనిదైన ఒక వస్తువు అంటే మాయా. బ్రహ్మం అనే ఒక వస్తువును ఎన్నో విధాలుగా గుణించబడినట్లుగా కనిపింపచేస్తుంది. ఉనికి అనేది లేని ఒక వస్తువు ఈ పనిని చేయగలదా అని మీరు అడగవచ్చు. దీనికి నేను గణితం ఆధారంగా సమాధానం చెప్తాను. బ్రహ్మానికి ఒకదాన్ని జోడించినందువల్ల పెరగదు, ఒకదాన్ని తీసినందువల్ల తరగదు అని మనం పైన తెలుసుకున్నాం. రెండు విధాలుగానూ అది పరిపూర్ణంగానే ఉంటుంది అని కూడా గమ్మత్తైన విషయాన్ని మనం గమనించాము. ఇప్పుడు నేను మీకు గణితం భాగాహారం లెక్క చెబుతాను. మనం ఒక సంఖ్యని ఇంకొక సంఖ్యతో భాగించామనుకోండి, కింద సంఖ్య హారం అనగా విభాజకము తరిగిన కొద్దీ దాని భాగఫలం పెరుగుతూ పోతుంది. ఉదాహరణకు 16 తీసుకోండి. 16తో 16ను భాగిస్తే వచ్చే భాగఫలం 1.8తో భాగిస్తే వచ్చే విభక్తం 2. 0.4తో భాగిస్తే 4, 1తో భాగిస్తే 16, 0తో భాగిస్తే ఆ సంఖ్య అనంతం ఇన్ఫినిటీ అవుతుంది.
ఏ సంఖ్యనైనా సరే సున్నాతో భాగిస్తే దాని విభక్తం అనంతమవుతుంది. 1/0 అనంతం. అదేవిధంగా 2/0 అనంతం. 3/0 అనంతం. 1,00,00,000కైనా సరే సున్నాతో భాగిస్తే ఆ సంఖ్య అనంతం అవుతుంది. భాగఫలాన్ని విభాజకంతో గుణిస్తే లవం అనగా విభాజ్యము సమాధానంగా వస్తుంది అనేది కూడా ఒక గణిత సూత్రం ఉన్నది. ఉదాహరణ 16/2 = 8. 8 × 2 = 16. ఈ నియమం ప్రకారం అనంతం × 0 = 1, అనంతం × 0 = 2, అనంతం × 0 = 3. ఇది అనంతంగా కొనసాగుతుంది. ఒక అనంతాన్ని సున్నాతో భాగిస్తే రెండింతలు, మూడింతలు, పదింతలు, కోటింతలు, 10 కోట్లు ఇంతలు ఇట్లా అనంతంగా అవుతుంది. ఒకే ఒక అనంతం బ్రహ్మ, ఉనికి లేని మాయే సున్నా. అసలంటూ లేనిదే కదా సున్నా అంటే? ప్రశ్న కాదా? ప్రశ్న. మాయా అంటే ఏమీ లేనిది అని కూడా అర్థం. అందువల్ల మాయే సున్నా. అనంతాన్ని సున్నాతో గుణిస్తే దాని గుణిజాలు ఏర్పడ్డట్టు బ్రహ్మం తనకు తానే మాయాశక్తి చేత అనేక రూపాలు గల ప్రపంచంగా గోచరిస్తుంది. భాగాహారంలో లవం అనగా విభాజ్యము స్థానంలో ఉన్న విశ్వానికి ఏ అంకె అయినా ఉండనీగాక, దాని హారం విభాజకము 0 అనగా మాయ అయిన పక్షంతో అనంతమైన బ్రహ్మం విభక్తం అవుతుంది. విశ్వానికి ఏ సంఖ్యనైనా వేయవచ్చు, అయినా కూడా అది కూడా అనంతమే అవుతుంది. సృష్టిలో ఎన్ని వైవిధ్యాలున్నాయో, ఎన్ని రకాలుగా మన మనస్సు ఉరకలు పెడుతుందో దీనికి అంతులేదు. ఇది అనంతం. ప్రారంభంలో చెప్పిన ఉపనిషత్ మంత్రంలో బ్రహ్మం పూర్ణం అయితే అది మార్పు చెందని అనంతంగా తీసుకోవాలి. విశ్వం పూర్ణం అన్నప్పుడు దాని నిత్యం పరిణామం చెందే అనంతంగా తీసుకోవాలి. మారుతూ ఉండేది ఇది సత్యం కానేరదు. దానికి ఎన్నైనా సంఖ్యలను ఇచ్చుకోవచ్చు. 1 నుండి కొన్ని కోట్ల వరకు ఏదైనా ఇవ్వవచ్చు. ఈ అంకెను వేసినప్పటికీ వాస్తవానికి అది లేని వస్తువు అంటే సున్నాయే. ఇక్కడ మనం ఒక గణిత సూత్రాన్ని పరిగణించాలి. ఏ సంఖ్యనైనా సరే సున్నాతో గుణిస్తే సున్నాయే పరిణామంగా వస్తుంది. అనంతం అనగా బ్రహ్మ ఇంటూ మాయ అనగా 0 = 1. పైన 2, 3 వగైరా ఏదో చెప్పాలని చెప్పబడినప్పటికీ అనంతాన్ని మాయతో గుణిస్తే ఫలితంగా వచ్చే మాయా రూపమైన విశ్వం సున్నాయే అనేదే పచ్చి వాస్తవం. అనంతమైన బ్రహ్మయే సంపూర్ణ సత్యమని అద్వైతం చెబుతుంది. ద్వైతమేమో అనంతంగా కనిపించే విశ్వం సైతం సత్యమని చెబుతుంది. బౌద్ధమేమో విశ్వానికి బ్రహ్మానికి ఏ వ్యత్యాసం లేదు, మొత్తం అంతా శూన్యమేనని మాయేనని చెబుతుంది. ఇంకో విధంగా చెప్పాలంటే బ్రహ్మం అనేది అద్వైతంలో సత్యం, బౌద్ధం ప్రకారం అంతా మాయే. ద్వైతం ప్రకారం విశ్వం సైతం సత్యమే. బ్రహ్మం ఇంటూ మాయా = విశ్వం అనేది మనం పైన చూపిన సమీకరణం కదా. దాన్ని బట్టి అద్వైతం ఇంటూ బౌద్ధం = ద్వైతం, లేదా ద్వైతం ఇంటూ బౌద్ధం = అద్వైతం. వ్యాఖ్యాత నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జై జై శంకర. హర హర శంకర, జై జై శంకర. హర హర శంకర.